నమస్తే, వెల్కమ్ టు టీవీ. రష్యా భారత్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు. గత 60 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియాకు అనేక విధాలుగా రష్యా సహకారాలు అందించింది. మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విషయంలో రష్యా పాత్ర కీలకం. ఒకప్పుడు మన దేశానికి ఎవ్వరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాని సమయంలో రష్యా ముందుంది. అంతెందుకు, 1991లో భారత్పై పాక్ యుద్ధం చేసినప్పుడు అమెరికా, బ్రిటన్ కూడా దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో కూడా రష్యా అండగా ఉంది. రక్షణ రంగంలో కూడా రష్యాతో భారత్కు మంచి అనుబంధమే ఉంది. మన దేశానికి 1960 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయుధాల తయారీకి కావలసిన పనిముట్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల కోసం మిత్ర దేశమైన రష్యాపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. ఈ క్రమంలోనే రష్యా మనకు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను ఎక్కువ ధరకు అమ్మిందని కొన్ని దేశాలు ఆరోపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ఇక్కడ నిజంగా మోసం చేసింది రష్యా కాదు, మన పాలకులే. వీళ్లు నేరుగా రష్యాతో ధరలపై చర్చలు జరపకుండా మధ్యవర్తులతో చర్చలు జరిపారు. అందుకే అధిక రేట్లకు రష్యా భారత్ రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఈ అధిక ధరల ఒప్పందం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఇక తాజాగా రష్యా మనకు ఒక భారీ ఆఫర్ను ప్రకటించింది. రష్యా తయారు చేసే అత్యాధునిక 5వ జనరేషన్ Su-57 యుద్ధ విమానాలను కలిసి తయారు చేద్దామని భారత్కు భారీ ఆఫర్ను ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ Su-57 యుద్ధ విమానాల తయారీనే కాకుండా వాటి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు వాటి సోర్స్ కూడా ఇస్తామని చెప్పి మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది రష్యా. ఇంతటితో ఆగిందా రష్యా అంటే అది లేదు. మైండ్ బ్లాక్ అయ్యే మరో 4 ఆఫర్లను భారత్కి ఇచ్చింది. ఇంతకీ అవేంటనే విషయానికి వస్తే, అమెరికాలో B-2 బాంబర్ అనే ఆయుధాలు ఉంటాయి. వీటిని ఈ మధ్య ఇరాన్ బంకర్ బ్లాస్టర్ బాంబులను ఈ B-2 బాంబర్ ద్వారానే ప్రయోగించింది. అయితే అమెరికా B-2 బాంబర్లకు పోటీగా రష్యా B-2 బాంబర్లను తయారు చేసింది. వాటి పేరు Tu-160 బ్లాక్ జాక్. అయితే వీటి రంగు క్రీమ్ కలర్లో ఉంటుంది. Tu-160 బ్లాక్ జాక్ రష్యా ఇంతవరకు ఏ దేశానికి అమ్మలేదు, ఏ దేశానికి కూడా ఆఫర్ చేయలేదు. కానీ ఇండియాకు మాత్రం ఆఫర్ చేసింది. Tu-160 బ్లాక్ జాక్ బాంబర్లను భారత్కు అమ్మేందుకు రష్యా ముందుకొచ్చింది. వీటిని మొదట భారత్కే అమ్ముతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఇవే కాదు, హైపర్సోనిక్ మిసైల్స్, స్టెల్త్ ఫిల్టర్లు, 30 సెకన్లలో వాటిని బద్దలు చేయగల S-500 మిషన్స్ కూడా రష్యా మనకు ఆఫర్ చేస్తోంది. ఇండియాకు ఇంకో అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సప్లయర్స్ కూడా ఇప్పటికిప్పుడు అందించేందుకు కూడా రష్యా రెడీ అయింది. అలాగే మన దగ్గర ఉండే రష్యన్ క్యాలిబర్ క్రూజ్ మిషన్స్ కూడా ఆధునీకరిస్తామని అంటోంది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఆఫర్లను రష్యా ప్రకటించింది. ఇక భారత ప్రభుత్వం అంగీకరించడమే మిగిలింది. ఇండియా ఎస్ అంటే చాలు, పనులను ప్రారంభించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. మరి ఎందుకు ఇండియా ఆలోచిస్తుంది అంటే అమెరికానే కారణమని చెప్పాలి. ఎందుకంటే అమెరికాకు రష్యాకు పడదు. అందులో గతంలో ట్రంప్ రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని భారత్కు సూచించింది. కానీ భారత్ మాత్రం అమెరికాకు నో చెప్పింది. రష్యాతో మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. రష్యా ఆఫర్లను భారత్ అంగీకరించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే రక్షణ పరంగా భారత్ మరో మెట్టెక్కినట్టే.